గడిచినటువంటి 2 వారాలు మనం ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి లక్షణాలని మనం ధ్యానించలేకపోయినాం. దానికి కారణం ఏంటంటే, మరి గడిచిన వారం ఈస్టర్ పండుగ, అంతకుముందు శుక్రవారం, అంతకుముందు ఆదివారం మట్టల ఆదివారం కనుక ఈ మిగిలినటువంటి 2 మాటలు మనం ధ్యానం చేయలేకపోయినాం. మరి ఈ దినం వచ్చే వారం చివరి మాట ధ్యానం చేసుకుందాం. చదవండి. 18వ లక్షణం, అంత్యదినాలలో మనుషులందరి జీవితాల్లో ఏలుబడి చేసినటువంటి లక్షణాలలో 17 లక్షణాలు మనం ధ్యానం చేసాం. 18వ లక్షణం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం చదవండి. మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా చెప్పాలి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. ఈ మాటలో ఆంతర్యం ఏమిటి చెప్పాలి? ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటి? అర్థం ఏమిటి చెప్పండి. ఏంటది? లూసిఫర్ లాంటి మనస్తత్వం. దేవుడు ఎట్లన్నా పోని, తర్వాత సంగతి. మేము సంతోషంగా ఉంటే చాలు, సౌఖ్యంగా ఉంటే చాలు. ఈ మనస్తత్వం ప్రస్తుత దినాల్లో ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? దేవుని సన్నిధి ఎట్లన్నా పోని, దేవుడు ఎట్లన్నా పోని, మేము, మా పిల్లలు, మేము, మా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు. అంటే దేవునిని పక్కన పెడుతున్నాం. మన సుఖాన్ని, మన సౌఖ్యాన్ని, మన క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కడవరి దినాలలో ప్రతి మనుషుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే విశ్వాసులైనటువంటి అనేక మంది దేవుని సన్నిధిని కూర్చున్నటువంటి నిర్లక్ష్యం ఎందుకు కలుగుతుంది అంటే, ఈ వారం కాకపోతే వచ్చే వారం, వచ్చే వారం కాకపోతే ఆపై వచ్చే వారం. ముందు మన సుఖాన్ని, మన యొక్క క్షేమాన్ని చూసుకుందాం. అర్థమవుతుందా? మన సుఖాన్ని, మన క్షేమాన్ని చూసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే, దేవుని సన్నిధి అంటే భయం లేని ఆ మూర్ఖత్వపు స్వభావం. దేవుని సన్నిధి ఎట్టన్నా పోని, మేము బాగుండే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బాగుండాలంటే మొదటిగా నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిని యథార్థమైన మనసుతో అనుభవించాలి. దేవుని సన్నిధిని యథార్థమైన మనసుతో నీవు ఆరాధించకుండా, అనుభవించకుండా మనకు సుఖము కావాలనుకోవటం ఏమవుతుంది? మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో మనము దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా నిలబడిపోతున్నాం. దేవుని కంటే సుఖాన్ని, ఏం సుఖాన్ని ఇస్తుంది? సుఖమునిచ్చేది ఏమిటి? ఏమిటి ఇస్తుంది సుఖాన్ని? సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఏంటి? దట్ ఈజ్ ఫస్ట్ వన్, డబ్బు. ఏమిటది చెప్పండి? డబ్బు. డబ్బు కోసం ప్రాకులాడేటువంటి మనస్తత్వం. ఆదివారం అయినా సరే, 6 దినాలు కష్టపడి కష్టించి పని చేసుకున్న దానికోసం
తృప్తి ఉండదు. కానీ చివరికి ఆదివారం కూడా 6 రోజులు కష్టపడి పని చేసుకున్న దానికోసం తృప్తి ఉండదు. సమయము సందు దొరికితే 7వ రోజు కూడా దేవుని సన్నిధిని అనుభవించకుండా మన యొక్క పొట్టకోటి కోసం, మన యొక్క స్వలాభాపేక్ష కోసం మనం ఉపయోగించుకునే పరిస్థితి. చదవండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారికి గురిపెట్టి చూడడి. అనేకులు క్రీస్తు సిలువకు ఎలా నడుచుకుంటున్నారంట? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దీనిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటిని విందే మనసుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకున్నాము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి సారాంశం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి. పౌలు ఎలా నడిపించబడుతూ వచ్చాడు అంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొని ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం అనుకుంటుంది. సహోదరులారా, నేను క్రీస్తుని పోలి నడుచుకొని ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. కొరింథీ సంఘంతో సెలవిస్తున్నాడు, ఎఫెసీ సంఘంతో సెలవిస్తున్నాడు, ఇప్పుడు ఫిలిప్పీ సంఘంతో కూడా సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూచిన ప్రకారంగా మీరు మమ్మల్ని గురిపెట్టి చూడండి. ఏమిటది అంటే, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎలా నడుచుకొనుచున్నారంట? క్రీస్తు సిలువ అంటే, క్రీస్తు సిలువలో ప్రత్యక్షమైనటువంటి మొట్టమొదటి అంశం ఏమిటి? క్రీస్తు సిలువలో ప్రత్యక్షమైనటువంటి మొట్టమొదటి అనుభవం ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమకు వ్యతిరేకముగా ఈ దినాలలో నడిపించబడుతున్నారు. యేసుక్రీస్తు తన ప్రేమ ద్వారా ఆయన యొక్క రక్తము ద్వారా మన యొక్క పాప భరితమైనటువంటి జీవితాలను క్షమించి పరిశుద్ధతను మనకు కలగజేసి క్రీస్తు ప్రేమ ద్వారా మనల్ని దేవునికి సమీపస్తులుగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ ఎక్కడ వెల్లడైంది అంటే క్రీస్తు సిలువలో. ఆ సిలువను గురించినటువంటి అనుభవము మొదటి ప్రేమ అయితే, ఆ ప్రేమకు శత్రువులుగా మీరు నడుచుకొనుచున్నారు. ఆ ప్రేమ ఎవరెవరి మీద ఉండాలంటే, మొదటిగా దేవుని మీద ఉండాలి. ఎవరి మీద ఉండాలి చెప్పాలి? ఎవరి మీద ఉండాలి? ఈ నెలలో ఒక్క వారం కూడా మేము మానకుండా ప్రార్థనకు వచ్చామని వాళ్ళు చేయొద్దండి. ఒక్క వారం కూడా మానకుండా ప్రార్థనకు వచ్చామన్నవాడు మిమ్మల్ని అటు చూసినప్పుడు నాకేమనిపిస్తుంది తెలిసిన? ఆనాడు ఇశ్రాయేలీలంట మాంసాపేక్ష కోసం పరిగెత్తారంట.
మాంసం వాళ్ళ ముక్కుల్లో ఉండగానే అనేకులు చచ్చిపోయారని చెప్పి రాయబడింది. మిమ్మల్ని చూసినప్పుడు నాకు అదే బాధేస్తుంటుంది. ఒకవేళ మీరు మాంసం తింటున్నప్పుడు చస్తారేమో అనిపిస్తుంది నాకు. మీరేమని అనుకోండి, నాకు బాధ కాదు. మీరు మాంసం తింటున్నప్పుడు చస్తారేమో అనిపించింది. నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను మీకు, ఎద్దు కొనుక్కోవాలంటే ఆ రోజు దొరికిద్దా, మిగతా రోజులు దొరకవా? నీ కొడుకులేడా మరి పనికి మాలనాడు చాగల మరి పోయి ఒక 2 కిలోలు మాంసం తేపోరని తీసుకురాడా? ఎందుకు మీరు అట్లా ప్రవర్తిస్తారు నాకు అర్థం కాదు. ఇశ్రాయేలు మాంసాపేక్ష కలిగినటువంటి వారై వాళ్ళు వండుకొని తింటున్నప్పుడు అంటే వారు శ్వాసరంధ్రాల్లో వారి యొక్క గొంతులో ఉండగానే ప్రాణం విడిచి చచ్చారు. మీరు చదువుకోండి కావాలంటే, నిర్గమాకాండంలో ఉంటుంది ఆ మాట, నిర్గమాకాండంలో ఉంటుంది. మాంసాపేక్ష పరులు. ఇక రెండవది, ఇంకొంతమందిని నేను గమనిస్తున్నా, ఈ మధ్య ప్రార్థనకు వచ్చినట్టే వస్తున్నారు, తర్వాత బైబిల్ పెడుతున్నారు, తుర్రును వెళ్ళిపోతున్నారు. మీలో ఏముంది చెప్పనా? ప్రత్యక్షంగా దురాత్మ ఉంది, దురాత్మ ఉంది. ఈ దురాత్మ ప్రార్థనలో కూర్చొనిదు. ఎందుకో చెప్పనా? ప్రవచన వాక్కు ఇప్పుడు అక్షరానుసారంగా నెరవేర్చబడుతుంది. ప్రవచన వాక్కు ఇప్పుడు అక్షరానుసారంగా నెరవేర్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సన్నిధిని గురించినటువంటి ఆసక్తి లేకపోవడం, దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి లేకపోవడం, దేవుని ప్రేమకు వ్యతిరేకులుగా నడిపించబడటం ఈ దినాల్లో దేవుని సన్నిధిలో విశ్వాసులు, భక్తులు అని పేరు పొందినటువంటి వారు దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎలా బ్రతుకుతున్నారు? సిలువకు శత్రువులుగా. మాకు కాదు శత్రువులు. ఎలాగైపోతున్నారు? సిలువకు శత్రువులుగా మార్చబడిపోతున్నారు. ఇంకా రెండవది అక్కడ చదవబడినటువంటి మాట ఏంటంటే, వీరిని గురించి ఇంతకుముందు చెప్తూ వచ్చాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను? ఏడుస్తూ చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను? ఏడుస్తూ చెప్తున్నాడంట. పౌలు గారికి అవసరమా ఏడవడం? ఒక సేవకునికి అవసరమా ఏడవడం? ఒక విశ్వాసిని గురించి ఏడవడం సేవకులకు అవసరమా? చెప్పండి, అవసరమా? ఎందుకు ఏడుస్తున్నారంటే, మీ విలువైనటువంటి ఆత్మలు ఎక్కడ నరకానికి వెళ్తాయో అని, నరకానికి వెళ్లకుండా ఉండేదానికోసం సేవకులుగా కన్నీళ్లు కారుస్తుంటారు. మీరు నమ్ముతున్నారో లేదో, మేము గడిచినటువంటి 2 వారాల క్రితం నుంచి మీ అందరి కోసం ప్రతిరోజు రాత్రి ఖచ్చితంగా మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంతకాలం మేము సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. నాకున్న బలహీనతలను బట్టి ఒక్కొక్కసారి నిద్ర త్వరగా వచ్చుని బట్టి ప్రార్థన చేయలేని పరిస్థితి. కానీ నేను తీర్మానం చేసుకున్నాను, ఖచ్చితంగా నేను ఇక్కడ ఉంటే ప్రతిరోజు మేము ఖచ్చితంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కోసం మాత్రమే కాదు, వెనుకబడినటువంటి ఆత్మలు కొన్ని ఉన్నాయి, దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయినటువంటి ఆత్మలు కొన్ని ఉన్నాయి. ఆ ఆత్మల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం? మాకు అవసరమా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించారో, కేఫాని అడగండి, లేదా వాడిని అడగండి. మేము మీటింగ్స్ వెళ్ళాం కదా కోమరోలు ప్రాంతంలో. ఆ కోమరోలు ప్రాంతంలో విశ్వాసులు దేవుని సేవకులు ఎంత ప్రేమగా చూసుకుంటూ, వాళ్ళకై వాళ్ళే డబ్బులు వేసుకొని, వాళ్ళకై వాళ్ళే స్థలాన్ని సిద్ధపరిచి, పాస్టర్ గారికి ఆర్థికంగా సహకరించి, ఈ ప్రాంతంలో మన మీటింగ్స్ పెడితే బాగుంటుంది అని పాస్టర్ గారికి సహకరిస్తూ వచ్చారు. వాళ్ళు చాలా చక్కగా మీటింగ్స్ 3 రోజులు జరిగాయి. అటువంటి ఏకపూరితమైనటువంటి ఆత్మ మన విశ్వాసుల్లో ఉండదు. ఇంకొక విచిత్రం చెప్పనా? ఈ దురాత్మ ఎక్కడికి పోయినా ఉన్నది. ఏం దురాత్మ అంటే ఒకటి ఈ చోట్ల ఉంటాయి. పాస్టర్లు ఆ ఇద్దరు పాస్టర్లకు రోజు 2 నిమిషాలు, ఇంకొక 20 నిమిషాలు ఇస్తే 2 రోజులు, మిగతా రోజులు నాకు ఉగులిచ్చిన పాస్టర్ కానీ ఆ ఇద్దరు పాస్టర్లు కూర్చున్నారు. ఎస్ మేమంతా ఇచ్చాం, మేము పాస్టర్లు కదా. ఫోన్ చేసి ఇట్లా అలిగి కూర్చున్నారు. బాగా ఏం చేయాలి? ఏం పర్లేదు, అందుకు రాబోయేలో వాహనం లేకుండా ఎన్నో ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
హల్లెలూయా. విశ్వాసం మాత్రం ఖచ్చితంగా అవసరం. విశ్వాసం మాత్రం ఖచ్చితంగా విశ్వాసం కాయకుండా వెహికల్ అవసరం కోసం అక్కడ గారిని కొంచెం ఒక రోజు వారిని అందించి ఇంకొక ఆయన దగ్గర 4 స్పీకర్లు ఉంటే 4 స్పీకర్లు కానీ ఒక రోజు ఆయన కొంచెం అసలు వాళ్ళిద్దరు అనుకుంటారు 2 రోజు మాకు 3 రోజు మిగిలిదని కేవనాడు అని చెప్తాడు. ఈ అసూయ అనే ఆత్మ నేను సంఘంలో కోసపడానికి చేస్తుంది. చిత్రం ఏంటంటే అటువంటి విశ్వాసం వలన సంఘము 8 నెలల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదిగింది. అక్కడ ఎందుకు చెప్ప నేను ఎప్పుడు మీతో చెప్తుంటాను, గొర్రె కానీ గొర్రెని కాసేవో గొర్రె లేడు. ఈ గొర్రె ఆగిపోతు గొర్రెతే, ఈ గొర్రె తిరిగిపోతు గొర్రె అయితే, ఈ గొర్రె లోకానుసారంగా తిరిగి గొర్రె అయితే చూడండి. ఇంకొక దగ్గరికి చెప్పగలుగుతా ఇంకొకటి మొదటి రోజు తక్కువ మంది వచ్చాం, చెప్పాము. రెండో రోజు సకాలంలో పిలుచుబడుతుంది, అందరూ కూడా తీసుకుంటే వాళ్ళు విస్తారమైన గుంపుని తీసుకొచ్చారు. మూడో రోజు ఇంకా విస్తారమైన గుంపుని తీసుకున్నారు. చిన్న 150 మంది తీసుకొచ్చారు. ప్రాంతాలు ఎంతమంది వస్తున్నారా అని నాకు అడిగితే 30 మంది సభకు వస్తున్నారు. 30 మంది విశ్వాసాలు వస్తున్నారు. 30 100 విశ్వాసాల కోసం తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల వారి పుట్టిన గర్వం చెప్పడం కదని అటువంటి ఆత్మ ఈరోజు మన విశ్వాసంలో ఉండాలని దేవుని యొక్క ఆశ, నా ఆశ. కానీ మన విశ్వాసంలో ఒకరు వస్తే చెప్పండి, ఎవరో వారం క్రమంగా వచ్చేది, ఒకళ్ళు నోటి మీద 50 లెక్క పెట్టి చూసాం. మిగతా వాళ్ళతో ఏమవుతుంది మన భక్తి? మిగతా వాళ్ళ ఏమైపోతుంది? ఏం పక్కన ఎక్కడికి మన భక్తి? బాధపడకు. ఏమైపోయింది మన భక్తి? మీ నాన్న భక్తి ఏమవుతుంది మన భక్తి, మన విశ్వాసం? అందుకనే అంత్య దినాల్లో ఏమైంది? దేవుని కంటే సుఖానుభవాన్ని, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు దేవుని తర్వాత సంగతి ఆదివారం తర్వాత ముందు మన బాగుంటే చాలు. అంతేనా? అంతేనా తల్లులారా, ముద్దలి అంతేనా? ఆదివారం ఆరాధన ఎట్టన్నా మనం క్షేమంటే అంతేనా? ఇక్కడ 4 వస్తున్నాను నేను పేరు విశ్వాసంగా కానీ ప్రతి ఆదివారం దేవుని అనేది ఆశించడం అనుభవము జీవితంలో లేదంటే ఏదో ఒక సాగు చెప్పడం మనం చూస్తాం. వచ్చే నెల నుంచి నేను ఒకటి డిసైడ్ చేస్తున్నాను, వేరేమనుకోని అవసరం దోషకైనప్పటి ఆదివారం అమ్మ తప్పకుండా వచ్చిన ఒక మళ్ళీ బలాన్నిస్తాను. వేరేమనుకున్నాను ప్రతి ఆదివారం తప్పకొచ్చినటువంటి వాళ్ళకే బలాలన్న గుర్తుపెట్టుకోండి. మీరు బలారం తీసుకుంటే ఏమయ్యా నీ కాడ కాదు ఇంకొక తీసుకుంటారు లక్ష్యంగా నాకే మొదలే ఆ పిలుపు ఏర్పడి దేవుడు లెక్క చెప్ప కనుక ప్రతి ఆదివారం వచ్చినటువంటి వాళ్ళకే బలారం పడుతుంది. ఆదివారం గుర్తుకోండి. ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి ఎక్కువ షేక్ నేను సమాధానం చెప్పాను, సమాధానం చెప్పాను. మీలో క్రమంలో నేను మాత్రం చేయను. అర్థమవుతా 3 మీకు మరలా శివకెత్తుకుంటూ గుంటూరులో అందుకోసం అంత కోసం హడావుడి తిరుగుతున్న రాత్రి వచ్చి రాత్రి ఒకటి మా బామ్మడి వాళ్ళు వెళ్ళి మళ్ళీ తెరకొచ్చి బయట మన మధ్యాహ్నం ట్రైన్ మరలా రావడం. సో ఆయన ఉదయం మన హాలే మన దేవుని మందిరం కోసం 10 సెంట్లు స్థలం అది చెప్పా. ఆదివారం సోమవారం ఎక్కడ రాసుకున్నారు. అంత ఉన్నతమైనటువంటి పరిచర్య పరిగెత్తి మీరు చూసుకుంటే దర్శనంగా చూసుకుంటాడు. ఎందుకంటే పాస్టర్ మంది దర్శనంగా వండి పెడతాడు చూస్తాడు. కానీ నా సంగతి సంఘం నా పిల్ల నేనే చూడండి పరిగెత్తుంటుంది అంటే ఆశతో ఆంక్షతో. కానీ మీకు ఆశకి మీకు లేకుండా అవుతుంది. మీరు ఏమనుకోండి తిట్టుకుని ఏమన్నా పుస్తకం వచ్చి కొట్టండి ప్రార్థన. దేవుని సన్నిధిని కూడా తగ్గదు, దేవుని వెళ్ళక తగ్గదు. కానీ దేవుని మధ్య ఒకనో గడుపుట ఎన్నోసార్లు చెప్తాను, ఎన్నోసార్లు చెప్తాను. ఈ మధ్య మందం గురించి తెలుసు విషయం ఏంటంటే బాప్తిసం మంది కూడా మొత్తం మందు తాగుతున్నారు. నేను బలారం చేయడం నిలబెట్టి లేపి బయట పంపించి బలారం ఇస్తాను. ఆలోచన చేయండి. విశ్వాసంగా మన విశ్వాస విధానం ఈ కడవలిన వాటి విశ్వాసం ఎలా ఉంది? అపోస్తలుడైన పౌలు చెప్పని చెప్తున్నాడు. ఏమని? ఈ నెలలో ఏమని కంటే సుఖాన్ని ప్రేమించడం వారు మేము సుఖాన్ని దేవుడు ప్రేమిస్తున్నాను వాళ్ళు వచ్చారంటే ఒక్కళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు ఎందుకో తెలుసా? ఒకరిద్దరు వారం మంది వస్తున్నారు. మిగతా వారం వస్తే మన బట్టి చెప్తే మాట సుఖాన్ని ఎక్కువగా ప్రేమించిన ఆస్వాదించారు, అనుభవించారు. దేవుడు ఇట్లా గమనించండి. ఈ రోజున వ్యక్తిగత జీవితాలు గమనించి అందుకనే సుఖభోగము యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినది అంటే సుఖభోగముల కోసం పరిగెత్తేటువంటి వాడు, సుఖభోగముల కోసం బ్రతికేటువంటి వాడు బ్రతికినా కూడా చెప్పండి, బ్రతికినా కూడా నేను చెప్పడం లేదు ఈ మాట. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో రాస్తున్నాడు. తిమోతి, సుఖభోగములందు ప్రవర్తించేటువంటి వారు బ్రతికి ఉండి కూడా చచ్చిన వాళ్ళతో సమానం. అంటే ఈ దినమే కాదు, తిమోతి కాలంలో కూడా సుఖాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు ఉన్నారు.
అయితే ఈ కడవరి దినాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువైపోతున్నారు. సుఖాన్ని ప్రేమించి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి దైవత్వాన్ని దూరం చేసుకుని దేవుని ప్రేమకు దూరం అయిపోయి శాపగ్రస్తమైన అనుభవాల్లోకి మీరు వెళ్ళకూడదనే ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించుడి. తిమోతితో సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? మళ్ళీ చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనము ముందు నమ్మకం ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేసు దేవుని యందు నమ్మకం ఉంచునని మీరు వారికి ప్రకటించండి. ఎందుకు చెప్తున్నాం ఈ మాటలంటే, దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వకపోతే ఆ ఆశీర్వాదపు అంచుల్లో మనం పొరపాటును ఎప్పుడు కూడా ఎక్కలేము. పరిగెత్తి సంపాదించుకోవాలని ఆదివారం దేవుని సన్నిధిలో వదిలిపెట్టి పరిగెత్తి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే వాడు ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక మాట వాడుతున్నాడు. ఏమని చూడండి. గర్విష్ఠులు కాకుండా. ఎప్పుడైతే ధనం ఎక్కువైపోతుందో అప్పుడు ఏమైపోతుంది? చెప్పండి, ఏమైపోతుంది? గర్వం ఎక్కువైపోతుంది. గర్వం ఎక్కువైపోయిందంటే ఇక ఎదురు ఎవడున్నాడు ఏందనేది కూడా పట్టించుకుంటారా? ఎంతటి వాడిని కూడా లెక్క చేయదు. అందుకనే లూకా సువార్త 16వ అధ్యాయం 19వ అధ్యాయంలో చూడండి. ధనవంతుని గురించి రాయబడింది కదా. ధనవంతుడు లాజరు చరిత్ర. ధనం ఉందని చెప్పి వాని ఇష్టానుసారంగా వాడు ప్రవర్తించడం ప్రారంభించాడు. వాని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండంలోకి వెళ్ళాడు. డబ్బు సంపాదించుకోవాలి. ఆదివారం పోతే పోనీలే, వచ్చే ఆదివారం దేవుని సన్నిధిని అనుభవించవచ్చు, ఈ వారం పోతే పోనీలు అని చెప్పేసి ఆదివారం నిర్లక్ష్యం చేసినటువంటి దేవుని పిల్లలారా, దేవుడు హెచ్చరిక చేస్తుంది మీకే. ధనము సంపాదించుకోవద్దని నేను అంటలేదు, సంపాదించుకోండి. కానీ ఆ ధనమును మీకు అధికంగా చేసేది ఎవడంటే దేవుడు. ఆ ధనాన్ని మీకు అధికం చేయని యెడల మీరు ఎంత ప్రయాసపడినా కూడా దానివలన ఫలితము లేదు. గుర్తుపెట్టుకోండి బాగా. ఎంత ప్రయాసపడినా కూడా ఫలితం లేదు. మీలో కొంతమందిని గమనిస్తుంటే నాకు మిమ్మల్ని బట్టి చాలా బాధ వేస్తుంటుంది. అపోస్తలుడైన పౌలు ఆ దినాన్ని ఎందుకు ఏడ్చాడో ఇప్పుడు అర్థమవుతుంటుంది నాకు. ఎందుకు ఏడ్చాడో ఇప్పుడు అర్థమవుతుంటుంది. దేవుని సన్నిధిని గురించి నిర్లక్ష్యం, దేవుని సన్నిధిని గురించినటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. పోతే పోనీలే, ఈ వారం కాకపోతే వచ్చే వారం. అర్థమవుతుందా? ఈ ఆలోచన మనకు మంచిది కాదు ప్రియులరా. జ్ఞాపకం పెట్టుకోండి. అదే సమయంలో మనం జీవించే జీవిత విధానాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుని మనం ఏ స్థితిలో ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం. నేను అంతకుముందు చెప్పాను కదా, కుక్క తన వాంతికి తిరిగినట్లు అనేకులు లోకం వైపు తిరిగిపోతున్నారు. రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా నువ్వు పాత జీవితంలోకి వెళ్ళడం అనేది దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. నీకు ఆ వాంతికి తిరిగేటువంటి కుక్కకి పెద్ద వ్యత్యాసము లేదనేది గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మీకు అందరికి బాధ కలుగుతుంటుంది, మీ మనసులో తిట్టుకుంటున్నారు నాకు తెలుసు. అయితే ఒకటి వాస్తవం, మీరేమని అనుకోండి, మీకు యొక్క వ్యక్తిగత జీవితాల్లో సుఖభోగములు ఎందుకు ప్రవర్తించాలనేది. వాస్తవానికి శామ్యూయల్ నాకు ఆ మాట చెప్పగానే శ్రీకాకుళం అంటున్నారా అనగానే నాకు అనిపించింది, అంత దూరం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంతకుముందు చింతపల్లె చాలా ప్రయాసతో వెళ్తుండేవాడు. అయితే శామ్యూయల్కి మరి కారు ఇస్తానంటున్నారు, జీతం 70,000 చేస్తామంటున్నారు, హోందాకి వెళ్ళిపోవచ్చుగా.
వెళ్ళిపోవచ్చుగా శామ్యూలు. ఏం ప్రభాకర్, మంచి జీవితం కదా, కారు ఇస్తే లక్షణంగా డ్రైవర్ ఉంటాడు, కాలు మీద కాలు వేసుకొని పక్కన కూర్చోవచ్చు, 70,000 జీతం, ఏమీ లేదురన్నా, మంచి జీవితం కదా, వెళ్ళిపోవచ్చు కదా యోహాన్. మరి ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడే ఉండాలని? శామ్యూల్ నాతో అన్నమాట, మొదటిగా నా భార్యకు దూరం అయిపోతాను, రెండో సంఘానికి దూరం అయిపోతాను అని. అక్కడ బీచ్ ఒడ్లో ఉన్నప్పుడు, అప్పుడే కదా నువ్వు నాకు ఫోన్ చేసింది, బీచ్ ఒడ్లో ఉన్నప్పుడు శామ్యూల్ ఫోన్ చేసి బాధపడ్డాడు. సౌభాగ్యం వస్తుంది కదా, కాలు మీద కాలు వేసుకొని కూర్చునే తిరిగే పరిస్థితి వస్తుంది కదా. పలానా మార్తమ్మ, ఏ ఇంటి పేరు ఏంది, ఎండ్లానా, ఇంటి పేరు ఏం పేరు, గొడుగునూరు మార్తమ్మ కొడుకు శామ్యూల్ కారులో తిరుగుతున్నాడంటే ఊర్లో ఎంత గౌరవం ఉంటుందబ్బా. 70,000 శాలరీ అంటే ఎవరికైనా ఉంటుందా? ఇంచుమించుగా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు చేసే అంతటి శాలరీతో సమానం. మరి లక్షణంగా పోవచ్చుగా శామ్యూలు. ఎందుకంటున్నాడు వద్దని? కుటుంబానికి దూరం అయిపోతాడని ఒకటి, రెండవది సంఘానికి దూరం అయిపోతాడని. నేను ఆ మాట ఇక్కడ నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు, నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేయంటే నేను చాలా సంతోషపడి, ఏం భయపడవాకు, ప్రార్థన చేద్దాం, దేవుడికి కార్యం చేస్తాడు అనుకో. హల్లెలూయా. అటువంటి బిడ్డలు లేపబడాలి ఈ దినాన. దేవుని యొక్క సంఘం కొరకు పాటు పాడేటువంటి ఒక పనివారుగా లేపబడాలి. ఉద్యోగం చేసుకుంటున్నా సరే దేవుని మందిరంలో పరిచర్యన కూడా కొనసాగుతుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిని గురించినటువంటి ఆసక్తి. అందుకని దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే భక్షించడం అంటే తినేస్తుంది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుందని దావీదు అంటాడు. అటువంటి ఆశ, ఆకాంక్ష మనందరికి ఉండాలి ఈ దినాలు. హల్లెలూయా. అయితే ఇటువంటి అనుభవాలు లేనిటువంటి వారందరూ కూడా దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారని? ఎవరిని ప్రేమిస్తున్నారంట? సుఖాన్ని, దాని అనుభవాన్ని. సుఖాన్ని అనుభవించడం, డబ్బు. ఈ లోకంలో డబ్బు ఉన్నోడి కంటే చాలా విలువ. అందుకని డబ్బు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం కూడి పెడుతుందేమో ఈ దినాన డబ్బు, కానీ పరలోకంలోనికి ఆ డబ్బు తీసుకొని పోతుందా? ధనవంతుడు వెళ్ళాడా? గంజి తాగైనా సరే ప్రతి వారం దేవుని సన్నిధిని అనుభవించాడు, పరలోకం పోతాడు. హల్లెలూయా. గంజి తాగి ప్రతి వారం దేవుని సన్నిధిని అనుభవించాడు అయినా సరే పరలోకం పోతాడు. కానీ డబ్బు కోసం పాకులాడి పరిగెత్తాడు, పరలోకము పాడు. గుర్తుపెట్టుకోండి, అది మనసులో పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. ఈ ఆశ్చర్యం మీద మన ఆ ధనము మీద మనం నమ్మకం ఉంచకుండా ఏం చేయాలంట? చదవండి, అక్కడ ఏం రాయబడింది? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచున్నారు. ఈ ధనాపేక్ష లేనిటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధిని మేము అనుభవించాలి, ప్రతి వారం దేవుని సన్నిధిలో మేము కనబడాలి, వారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిని ఆస్వాదించాలని దేవుని సన్నిధిని అనుభవించాలంటే ప్రతి ఒక్కరు కూడా దేనికోసం ప్రాకులాడుతున్నాడు తెలుసా? వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునే నిమిత్తం. ఏమిటా జీవం అంటే? పరలోక రాజ్యము, శాశ్వతమైనటువంటి జీవం. హల్లెలూయా. ఆ పరలోక జీవమును సంపాదించుకునే నిమిత్తము ఇహలోక సంబంధమైనటువంటి వాటన్నిటి మీద కూడా మనసుని తుడిచివేసుకొని దేవుని కొరకు జీవించేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ దినాన దేవుని కంటే సుఖాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించాలనుకుంటే ప్రేమించు, సుఖాన్ని అనుభవించు, దేవుని పక్కన పెట్టు. కానీ దాన్ని బట్టి నువ్వు వెళ్ళేటువంటి మార్గం ఏదో కూడా గుర్తుపెట్టుకొని అనుభవించు. ఎక్కడికి వెళ్తావు దాన్ని బట్టి?
ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ చేయొద్దండి. నరకానికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళందరూ చేయొద్దండి. ఏం పరలోకమే కావాలి మీకు అందరికీ? మీరు పరలోకం కావాలంటే ప్రార్థనకు రావాలిగా, వారం వారం రావాలిగా. ఏం సుబ్బమ్మ తల్లి, వారం వారం రావాలిగా, వారం వారం దేవుని సన్నిధిని అనుభవించాలిగా. డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఏది చంద్రానక్క? అది చంద్రానక్క, డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మాంసం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? చెప్పండి, ఎవరు ముఖ్యం మనకి? కాబట్టి ఆలోచన చేసుకొని, నేను చెప్పానని కాదు, ఆలోచన చేశానని, ఈ అంత్య దినాల్లో మనుషుల జీవితాలు ఏలుబడి చేసినటువంటి లక్షణాలు, సుఖము 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 సుఖము, కడుపార తిను, తాగు, తలకబోసుకో. అదే సమయంలో దేవుని సన్నిధిని కూడా నీవు అనుభవించు. దేవుని సన్నిధిని అనుభవిస్తే నిత్యరాజ్య ప్రవేశము దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని నిలబెడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకొని నీ జీవితాన్ని చేతికి అప్పగించుకొని నేను చూసుకుంటావా, లేకపోతే నరక సిద్ధపరచుకోవా? ప్రస్తుతం దేవుని పెట్టుకోక అనిపిస్తాను. దాన్ని బట్టి కలిగేటువంటి ఆ ప్రవేశమో జీవనకమా అనేది ఆలోచన చేసుకుని జీవితాన్ని కొనసాగించుకొని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను. ఒక రకంగా చెప్పండి, మీకు దంగట్టి చెప్తున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. వారం దేవుని సన్నిధిని అనుభవించడానికి సమయంతో 100% ప్రయత్నం చేయండి. హల్లెలూయా. డబ్బు మీద ఆశ ఉంటే వదిలిపెట్టండి. డబ్బు మీద ఆశ ఉంటే దాన్ని వదిలిపెట్టండి. ఆకాశ పక్షులను పోషించిన మనల్ని పోషించడం పోతా. మరి ఆదివారం మనం దేశం వదిలిపెట్టి పనులు పోవడం ఎంత మూర్ఖులు అనుకోవాలి? కాబట్టి ఆలోచన చేసి దేశాన్ని ఆదిస్తూ మొదటిగా దేవుని ప్రాధాన్యం ఇస్తూ, రెండవదిగా నీ కుటుంబానికి, నీ యొక్క పొట్ట పోషణ కొరకు నువ్వు రెండవ ప్రాధాన్యత ఇస్తే నువ్వు పరలోకంలో ఉండవు. లేకపోతే నీ వ్యక్తిగత ఎక్కడ ఉంది? మనుషులు ముఖించి ఆదేశం మా ఇక్కడ ఉంటే అక్కడ నిజావు. కాబట్టి మొదటి తీర్మానం ప్రార్థించుకోండి. మాకు క్లుప్తంగా తీర్మానంతో ప్రార్థన చేసి నీకు ఎలా కావాలనుకుంటే ఇక్కడ ఎన్ని శ్రమల ప్రతి దేవుని ఆశ్వస్తూ దేవుని సన్నిధి వెంబడించిన బిడ్డగా ప్రతి దేవుని ఒక్కరిలో శక్తి ఇచ్చి కష్టపడుతూ దేవుని సన్నిధిని ఆస్వాదించాలి. లేదా దేవుని అవసరం లేదు, నేను సుఖంగా ఉంటే చాలు అని ధనవంతుడు వరకు వెళ్తాను కూడా దేవుని నరకానికి వెళ్ళాలని సంతోషంగా అనుభవించు. సంతోషంగా అనుభవించు. డబ్బు సంపాదించుకోవడం డబ్బు సంపాదించుకోవడం దేవుని దేవుని దుఃఖపడు. ఇక్కడ ద్వారా మాట ద్వారా ఆలోచన ద్వారా దేవుని నామాన్ని ఎంతగా దుఃఖపరుస్తావు. నాకు ఏడుస్తూ అది గమనించినటువంటి పౌలు అంటున్నాడు, ఏడుస్తూ చెప్తున్నాను, మీకు ప్రాధాన్యత దేనికి ఇవ్వండి. ఇదిగో శ్రమ ఉంచండి, క్రీస్తు శ్రమ ఉంచండి, ధారాళం దేవుని నమ్మకం ఉంచండి, ఆశీర్వాదాన్ని దాని మీద నమ్మకం ఉంచొద్దు. అపోస్తలుడైన పౌలు పలుమార్లు తిమోతికి హెచ్చరిస్తున్నాడు, కుమారుడా నేను పట్టించి హెచ్చరించుకుంటున్నాడు. ఎందుకు మీతో ఆ మాట వీస్తున్నాం, మీ మీద నాకు ఎక్కువ లేదు, మేము అడిగిన వాటి హెచ్చరిస్తాం. మీకు మీ అభ్యమం కాబట్టి మీ నన్నానికి వెళ్ళడం మేము హెచ్చరిస్తున్నాం. మమ్మల్ని గమనిస్తున్నారు, మమ్మల్ని పెడుతున్నారంటే మీ విజ్ఞప్తికి మేము వేస్తున్నాం. ఆలోచన ప్రేమించు ప్రాధాన్యత దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రార్థిస్తున్నాం. ఈ సన్ని నడుచులే ప్రభా, ఇహలను నా బట్టి రాష్ట్ర చొప్పుని నడపడుతున్నాం. చూడాలి కాబట్టి నీ సూచన ప్రవహించకపోక నీలాన్ని వేరే నేను నడిపించబడున్నాను. నడిపించుకుంటాం. ధనవంతుడు నరక ఉన్నాడు, ఏమి లేకపోతే కూడా భక్తుడి దరిద్రుడి నాదు పరమలో ఉన్నాడు. నా స్థితిని వెరిగిను ఈ సన్నిధి శాఖ దూరం అయిపోతున్నాను. దయతో క్షమించి ప్రతి వారం నీ సన్నిధిని ఆస్వాదించడానికి నాకు కృపనివ్వండి అని నేను నాతో ప్రార్థించుకున్నట్టయితే నేను ప్రార్థించుకుంటున్నాను. దానితో సమానం. ఒకవేళ నేను సుఖం అనుభవించి ఇలా ఒప్పుకున్నట్లయితే ఇచ్చిన సేవ నీకు లేదు. ఇచ్చిన సంవాదాలనుకుంటా ఉండండి. జీవను సంపాదించుకునే శాస్త్రమును నమ్మకాన్ని పౌలు ఎదురు చూసినట్లుగా శాస్త్రము తెలియజేసినట్లుగా తమ జీవాన్ని, డబ్బుని, ఆస్తిని, సంపాదనతో ఇంటతో సమానంగా నేను ఎంచుకున్నానయ్యా. నీకోసం ప్రకలాడుకున్నట్టే నీ చేయి పరిస్థితి నీకోసం ప్రార్థన చేస్తాను. నీ చేయి తీర్మానం చేసుకొని ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రార్థించమని ప్రాధాన్యపడితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను.
లేదు అవసరం లేదు, నేను నరకానికి పోయిన నాకు సంతోషమే అంటే చెప్పాల్సిన అవసరం లేదు. మరి దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు ఇచ్చిన నీకు నేను నాకు చేయకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం ఉండకూడదు. బతికి చచ్చిన అవసరాన్ని అపోస్తలుడు తిట్టగా మనకు తెలియజేస్తున్నా. చచ్చిన స్థితిలో మనం బతికున్నటువంటి కౌరవం మనలో నిత్యజీవాన్ని అనుకున్నటువంటి వాడు ఎప్పుడు చేతి చూపించండి. మీకు సరే ప్రార్థిస్తాను. ప్రేమ తండ్రి మీకు నాలుగు ఏదైనా మీతో మాట్లాడినా 9 బట్టి ఇస్తున్నారు. దినాల్లో జీవితం నిలబడి చేస్తున్నట్టు ఈ 8 లక్షణం చుట్టుకున్నట్టు అయినా ఈ లోకంలో మీకంటే సుఖాయుగా ప్రేమిస్తూ మిమ్మల్ని పట్టబెట్టి మీరు లెప్పిన పదని ఇహలోక సంపదల కోసం ఇహలోక జీవి కోసం మాట్లాడుతున్నాం. ఇటువంటి సంవత్సరం మీరు చేశారు. పలు బ్రతులాడి ఏడుస్తూ చెప్పి మేము బ్రతులాడుతూ చెప్తున్నాం. ఈ మాట వినటువంటి పిల్లలు ఎవరైతే చేశారో వాళ్ళ మన సంధిని ప్రతి వారం ఆస్వాదించడానికి సహాయం దయచేయమని కోరుతున్నాం. ఇంటిలో ఈ యొక్క జీవితానికి ప్రారంభకుండా నీ సన్నిధిని ఉంచగలిగిన శక్తిని సామర్థ్యాన్ని ప్రతి వేగ దయచేయమని కోరుతున్నాడు. మీ వాస అప్పగిస్తున్నాను. ఆధారపడగా మీ ప్రభు ఆధారపడి సహాయం దయచేయమని కోరుతున్నాం. మీకు హస్తానికి ప్రభు ప్రతి వారం పొందుకొని ఏ సమలు అడిగి వేడుకొని చూస్తారు.